అండ్ మీ కాస్టింగ్ చాయిసెస్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఐ చూస్ టు క్యారెక్టర్ అండి. ఐ చూస్ టు క్యారెక్టర్. సమ్టైమ్స్ ఐ హ్యావ్ నాట్ ఈవెన్ కాస్ట్ మా ఫాదర్నే పెట్టలేదు సినిమాల్లో నేను, కరెక్ట్ కాదని చెప్పేసి ఆ వేషానికి. వేరే ఎవరినో పెట్టాను అదే వేషానికి, ఇంకో ఫాదర్ క్యారెక్టర్. సో కాస్టింగ్ ఇస్ 50% సార్. మీరు కరెక్ట్ యాక్టర్ని, కరెక్ట్ లుక్, కరెక్ట్ ప్రొఫైల్తో ఆ వేషాన్ని పెడితే 50% సక్సెస్. మీరు అక్కడ నుంచి వాళ్ళు డెలివరీ చేసే పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్ 100%. ఇన్ఫ్యాక్ట్ మీరు అల్లరి తీసినప్పుడు నరేష్ గారు అనేది బిగ్ సర్ప్రైజ్. ఇప్పుడు నెక్స్ట్ అనసూయ చేసినప్పుడు తారక రత్న గారి అమరావతి చేసినప్పుడు తారక రత్న గారి లైనప్ కానీ ఆయన ఇప్పుడు వరకు చేసిన సినిమాలు కానీ సో డిఫరెంట్. అవును, దే ఆర్ సో అన్కామన్ కూడా అప్పటికి. అవును. ఐ లుక్ ఫర్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఆ క్యారెక్టర్ని మన మైండ్లో అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలనుకుంటాం కదా, అలాంటి వాడి కోసమే ఎతుకుతాం. 100% నేను అనుకునే క్యారెక్టరిస్టిక్స్ని ఫుల్ఫిల్ చేసేవాడిని పెట్టుకుంటాం. అంతేగాని కాంప్రమైజ్ పర్లేదు ఇతను పెట్టేద్దాం వేషానికి ఎప్పుడు చేయలేదు. అందుకు ఆ క్యారెక్టర్స్ అన్నీ యూనిక్గా అనిపిస్తాయి. సో సోషల్ మీడియాలో